Hi viewers, welcome to Tvs Tree Technologies. In this video, we are going to discuss about MVC Architecture. ఈ వీడియోలో మనం MVC ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చూద్దాము. ఓకే, MVC అంటే మోడల్ వ్యూ కంట్రోలర్ అని. ఓకే, సో ఇందులో ఏవేవి ఉంటాయి అండ్ వాటి యొక్క ఫంక్షనాలిటీ ఏంది, అవి మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, MVC which means model view and controller. Model view controller. సో మనకి ఇక్కడ ఏమంటే 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ లేయర్ వచ్చేసి వ్యూ అని. ఓకే, ఇది వచ్చేసి మనకి వ్యూ లేయర్. నెక్స్ట్ వచ్చేసి మన కంట్రోలర్ లేయర్. నెక్స్ట్ వచ్చేసి కంట్రోలర్ అని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోడల్ లేయర్ అని. మనకి 3 ఉంటాయి. ఓకే, వీటి గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాము. ఓకే, ఇది వచ్చేసి మనకేంది వ్యూ లేయర్ ఇది. ఓకే, ఇది వచ్చేసి వ్యూ. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి కంట్రోలర్. ఇది వచ్చేసి కంట్రోలర్ లేయర్. సారీ, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మోడల్ లేయర్. ఓకే, ఇలా మనకు 3 లేయర్స్ ఉంటాయి. ఈ వ్యూ లేయర్ని మనం ఇంకొక నేమ్ కూడా అంటాం అనమాట. వ్యూని మనం ప్రజెంటేషన్ లేయర్ అని కూడా అనవచ్చు అనమాట. ఓకే, సో మనకి ఏదైతే మనము యూజర్ అయితే ఇంటరాక్ట్ అవుతాడో బ్రౌజర్తో, సో ఆ లేయర్ ఏంటంటే మనకు వ్యూ లేయర్ అనమాట. సపోజ్ ఇప్పుడు వచ్చేసి మనము ఒక యూజర్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ ఉందనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ లాగిన్ ఎక్కడ అవుతాడంటే ఈ వ్యూ లేయర్ని యూజ్ చేసుకొని, అంటే ఇక్కడ ఈ వ్యూ లేయర్తో ఇంటరాక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో దీన్ని వచ్చేసి మనము వ్యూ లేయర్ అంటాము, లేదా ప్రజెంటేషన్ లేయర్ అని కూడా అంటాము. సో మనము ఈ వ్యూ లేయర్ని వచ్చేసి మనం ఏ టెక్నాలజీ యూజ్ చేసి మనం డెవలప్ చేస్తామంటే, దీనికి వచ్చేసి మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో అవి ఏవేవంటే HTML అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి CSS అని. నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ అని. ఇంకా అడ్వాన్స్గా అంటే మనము యాంగులర్ లేదా రియాక్ట్ అని. ఇవన్నీ మనం యూజ్ చేయొచ్చు అనమాట ఈ వ్యూ లేయర్కి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కంట్రోల్ లేయర్. సో ఈ కంట్రోలర్ లేయర్ ఏం చేస్తుందంటే ఈ వ్యూకి మోడల్ లేయర్కి ఇది మధ్యలో మనకి ఈ రెండిటికి మనకు కంట్రోలర్గా మనకి యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీనికి వచ్చేసి మనం ఏ టెక్నాలజీ యూజ్ చేస్తామంటే మనము సర్వ్లెట్స్ కానీ, ఓకే, సర్వ్లెట్స్ ఆర్ JSP, లేదా మనకి ఇంకా అడ్వాన్స్ అంటే స్ప్రింగ్ MVC యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మోడల్ లేయర్. ఈ మోడల్ లేయర్లో మనకు మళ్ళీ ఇక్కడ మనకు 2 లేయర్స్ ఉంటాయి అనమాట. వన్ వచ్చేసి మనకు బిజినెస్ లేయర్ అని. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ బిజినెస్ లేయర్ అని. ఓకే, బిజినెస్ లేయర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు DAO లేయర్ అని 2 ఉంటాయి అన్నమాట. ఓకే, DAO లేయర్ అని 2 ఉంటాయి. DAO అంటే డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అని. ఓకే, డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అని. ఓకే, సో ఇక్కడ బిజినెస్ లేయర్ వచ్చేసి మనము ఇక్కడ ఏదైతే మనకు వ్యూ నుంచి మనకి ఏదైతే రిక్వెస్ట్ వస్తుందో ఈ కంట్రోలర్ అనేది ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఇది మీడియేటర్గా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే మనకు రిక్వెస్ట్ వచ్చిందో దాన్ని వచ్చేసి మనకి ఇక్కడ బిజినెస్ లేయర్కి ఇది సెండ్ చేస్తుంది అనమాట. ఈ బిజినెస్ లేయర్లో వచ్చేసి మనకి యాక్చువల్ యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏదైనా ఒక అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిపుల్ ఆపరేషన్ ఏదైనా చేయాలనుకుంటే అది వచ్చేసి మనకు ఎవ్రీథింగ్ మనకు ఆపరేషన్స్ అన్నట్టు మనకి ఇక్కడ బిజినెస్ లేయర్లో మనకు
పర్ఫామ్ అవుతుందన్నమాట. ఓకే. సో ఈ బిజినెస్ లేయర్లో వచ్చేసి మనం ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తామంటే ఓకే, ఇక్కడ వచ్చేసి మనము జావా కానీ లేదా మనము వన్స్ అప్లికేషన్ రెడీ చేసినప్పుడు దానికి మనము సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి కదా. సో మన దానికి వచ్చేసి స్ప్రింగ్ సెక్యూరిటీ కానీ ఓకే, లేదా ఏదైనా మనం ట్రాన్సాక్షన్ అవి ఏమైనా యూజ్ చేస్తుంటే కనుక స్ప్రింగ్ ట్రాన్సాక్షన్ అని లేదా ఈజేబి అని ఈ టెక్నాలజీస్ మనము యూజ్ చేస్తామన్నమాట ఇక్కడ బిజినెస్ లేయర్ సంబంధించి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఏఓ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్లు వచ్చేసి మనము ఇది వచ్చేసి మనకు డేటా బేస్తో మనం కనెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి మనకు ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనము జేడీబీసీ కానీ లేదా ఐబర్నెట్ అంటే అడ్వాన్స్గా ఐబర్నెట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, జేడీబీసీ లేదా ఐబర్నెట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది ఎక్కడ కమ్యూనికేట్ అవుతుందంటే పర్టికులర్ డేటాబేస్ అనమాట. ఓకే, పర్టికులర్ డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతుంది ఇది. సో ఆ డేటాబేస్ వచ్చేసి మనకు ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఈ డేటాబేస్ అనుకోండి, క్లీన్గా రావడం లేదు, ఇది జస్ట్ డేటాబేస్ అని అజంప్షన్ చేసుకోండి. సో ఈ డేటాబేస్ వచ్చేసి మనకు ఎస్క్యూఎల్ అయి ఉండొచ్చు. ఓకే, ఇది డీబీ. ఈ డేటాబేస్ వచ్చేసి మనకు ఎస్క్యూఎల్ అయి ఉండొచ్చు, మైఎస్క్యూఎల్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు ఇలా ఎంవిసి ఆర్కిటెక్చర్ అని ఇలా మనకు 3 లేయర్స్ ఉంటుందన్నమాట. ఓకే, వ్యూ లేయర్ అని, కంట్రోల్ లేయర్ అని, మోడల్ లేయర్ అని. ఈ మోడల్లో మళ్ళీ మనకి 2 లేయర్స్ ఉంటాయి, బిజినెస్ లేయర్ అని, డిఏఓ లేయర్ అని. సో ఇది మనకు ఎలా యాక్చువల్గా వర్క్ అవుతుందంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మనకు యూజర్ వచ్చేసి మనకు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి లాగిన్ ఫామ్. ఓకే, యూజర్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ లాగిన్ అవుతాడు, బ్రౌజర్లో కదా. సో బ్రౌజర్లో మనం ఏ టెక్నాలజీ యూజ్ చేస్తామంటే ఈ HTML, CSS, JS లేదా యాంగులర్ యూజ్ చేసుకొని మనం డిజైన్ చేసినాం కదా. సో వ్యూ లేయర్తో యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవుతాడు. ఓకే, ఇది లాగిన్ బటన్. ఓకే, ఇందులో ఉంటుంది లాగిన్ బటన్. సో యూజర్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ వ్యూ పేజ్తో ఇంటరాక్ట్ అవుతాడు. సో ఈ రిక్వెస్ట్ వచ్చేసి సో ఇక్కడ నుంచి మనకు రిక్వెస్ట్ ఏమవుతుందంటే కంట్రోల్ లేయర్కి వెళ్తుంది అనమాట. నాకు ఇలా ఇది వ్యూ లేయర్ కంట్రోలర్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో నాకు ఇలా రిక్వెస్ట్ వచ్చింది, ఈ క్రెడెన్షియల్స్తో ఈ యూజర్ అనేవాడు లాగిన్ అవుతున్నాడు, సో అవి చెక్ చేయమని కంట్రోలర్కి వస్తుంది. సో ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఇక్కడ జస్ట్ ఇది కంట్రోలింగ్ చేస్తుంది, ఏవైతే రిక్వెస్ట్ వచ్చాయో రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ కానీ ఏదైనా అప్డేషన్ కానీ. ఓకే, అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఎలాంటివి వస్తాయంటే గెట్ అని, పోస్ట్ అని, పుట్ అని, డిలీట్ అని ఇలాంటి సంబంధించిన రిక్వెస్ట్ వస్తాయి కదా. సో అవన్నీ మనకు ఈ కంట్రోల్ లేయర్ ఏం చేస్తుందంటే యాక్చువల్ వర్క్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇది ఇక్కడ జరగదు, ఇది వచ్చేసి మళ్ళీ ఏం చేస్తుందంటే ఇక్కడ బిజినెస్ లేయర్కి సెండ్ చేస్తుంది అనమాట. ఓకే, యాక్చువల్ రిక్వెస్ట్ వచ్చేసి బిజినెస్ లేయర్కి సెండ్ చేస్తుంది. సో బిజినెస్ లేయర్ ఏం చేస్తుంది, దానికి సంబంధించిన పర్టికులర్ డేటా ఏదైనా ఉందా అని డేటాబేస్కి ఇది డిఏఓ లేయర్కి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఈ డిఏఓ లేయర్ ఏం చేస్తుందంటే డేటాబేస్లో చెక్ చేస్తుంది. ఇన్ కేస్ కనుక ఈ డేటాబేస్లో కనుక ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది రిటర్న్ ఇస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఈ డిఏఓ లేయర్ కూడా బిజినెస్ లేయర్కి సెండ్ చేస్తుంది, అంటే రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. సో ఈ బిజినెస్ లేయర్ మళ్ళీ కంట్రోలర్కి రెస్పాన్స్ సెండ్ చేస్తుంది, అండ్ ఈ కంట్రోలర్ లేయర్ వచ్చేసి ఫైనల్గా ఈ వ్యూ పేజ్కి అంటే యూజర్కి ఈ రెస్పాన్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ కనుక ఇది ఇక్కడ ఈ పర్టికులర్ డేటా కనుక లేకపోతే ఓకే, యూజర్ ఆ క్రెడెన్షియల్స్ ఇవ్వమని ఇక్కడ బిజినెస్ లేయర్లో ఇది మెసేజ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు యూజర్ వచ్చేసి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సెండ్ చేసి అప్పుడు ఈ బిజినెస్ లేయర్ ఏం చేస్తుంది, లాజిక్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకే, బై యూజింగ్ దీస్ టెక్నాలజీస్.
ఓకే. చేసి ఇక్కడ మళ్ళీ డిఏఓ లేయర్‌తో ఇంటరాక్ట్ అయ్యి ఇది డేటాబేస్‌లో సేవ్ చేస్తుంది. అండ్ రిటర్న్‌గా మళ్ళీ వన్స్ లాగిన్ సక్సెస్‌ఫుల్ అయినప్పుడు ఈ రిటర్న్ అనేది ఈ ఈ డేటా అనేది ఇక్కడ మనకు రెస్పాన్స్ కింద ఈ వ్యూ పేజ్‌కి రావడం జరుగుతుంది. ఓకే. ఇది మనకి ఇలా కంప్లీట్‌గా మనకు ఈ మోడల్ వ్యూ కంట్రోల్ అనేది మనకి యాక్షన్ అనేది పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అంటే నార్మల్‌గా వచ్చేసి మనకు ఎలా అంటే మనకు టైట్ కప్లింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో, అక్కడ ఏందంటే కోడ్ అంతా అంత కంబైన్డ్‌గా అండ్ ఒకే లేయర్‌లో ఉండడం జరుగుతుంది. సో, అది మనకు ఇప్పుడు డెవలపర్స్ వర్క్ చేసేటప్పుడు ఏదైనా స్మాల్ ఎర్రరే వచ్చిందనుకోండి. సో, టోటల్ కోడ్‌ని మనము చూడాల్సి ఉంటుంది అండ్ రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. అదే ఇలా లేయర్స్‌గా దీన్నంటే లూజ్ కప్లింగ్ అంటాం ఇది. సో, ఇక్కడ లేయర్స్‌గా ఇలా మనం డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డెవలపర్ అన్నవాడు ఈజీగా ఎక్కడైతే ఆహ్, ఎర్రర్ అనేది ఉందో సో, ఆ లేయర్‌కి వెళ్ళి, ఆ లేయర్‌ని సంబంధించిన ఆ కోడ్‌ని ఒక్కటే మోడిఫై చేయడం జరుగుతుంది. సో, ఇదొచ్చేసి మనకు చాలా ఈజీగా మనకు డెవలపర్స్‌కి అనేది ఈజీగా టైమ్ సేవ్ అనేది చేస్తుంది. అండ్ ఆహ్, ఆహ్, రియల్ టైమ్ బిజినెస్ ఆపరేషన్స్ గాని మనకి ఈజీగా అనేది పర్ఫార్మ్ కావడం జరుగుతుంది. అంటే పర్టిక్యులర్ టైమ్‌లో మనకు డెలివర్ కావడం జరుగుతుంది. ఓకే. సో, ఈ వ్యూ అనేది మనకేందంటే ఇంటర్‌ఫేస్ అనమాట. ఓకే. యూజర్‌కి ఇంటర్‌ఫేస్ లాంటిది. సో, అండ్ ఈ కంట్రోలర్ వచ్చేసి ఏందంటే ఇట్ కోఆర్డినేట్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద వ్యూ అండ్ మోడల్ లేయర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ లేయర్ ఏందంటే ఇదొచ్చేసి డేటా అండ్ మెథడ్స్ అనేది యూజ్ చేసుకొని ఈ యాక్షన్ పర్ఫార్మ్ చేస్తుంది. అంటే బై యూజింగ్ బిజినెస్ లేయర్ అండ్ డిఏఓ లేయర్. ఓకే. ఇది మనకి కంప్లీట్‌గా ఎంవీసీ ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటిది. ఓకే. ఈ వీడియోలో గనుక మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఫర్దర్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.